మరి ఎవడు పాపం చేశాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రజలందరూ పాపం చేశారు అని అర్థం పరిశుద్ధ బైబిల్ ప్రకారం. నేను పాపం చేయలేదు, నేను పుణ్యాత్మున్నాను అని ఒక్కడు కూడా చెప్పడానికి వీల్లేదు. అయితే మరి ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి శిలువపై మరణించాడు. ఆయన మరి మన కొరకు మరణించి ఆయన రక్తాన్ని చిందించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే విశ్వసించి ఆయనను మారు మనసు పొంది ఆయన నామంలో బాప్తిసం తీసుకుంటారో వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వారి జీవితాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు ప్రభు. ఎవరైతే పరిశుద్ధ మార్గంలో నడవబడతారో వారు దేవునికి రాజ్యంలో స్థిరులుగా ఉంటారు. కాబట్టి